హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. మీ అందరూ కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మీకు నేచురల్ హెయిర్ డై చూపించబోతున్నాను. ఇది మీకు నెల రోజుల పాటు ఉంటుందండి ఈ డై. మీకు చాలా కెమికల్ అనేది దీంట్లో ఉండదు. నేను మన ఛానల్‌లో ఉంది ఇది 2 స్టెప్ వే. ఇప్పుడు నేను 1 స్టెప్‌లోనే చూపిస్తున్నాను. నేచురల్ హెయిర్ డే వైట్ హెయిర్ ఉన్నది కూడా ఫుల్ బ్లాక్ వచ్చేస్తది. ఎలాంటి కెమికల్ లేకుండా. మీరు తప్పకుండా ఇది చూసిన తర్వాత మీరు ట్రై చేయండి. ఇప్పుడు నేను ఎలా పెట్టాలో చూసిద్దామా మరి? ముఖ్యంగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూద్దాం. ఇది బ్లాక్ ఎక్స్‌పర్ట్ అండి ఇది. ఇదేంటంటే న్యాచురల్‌గా అది అసలు ఎలాంటి కెమికల్స్ లేని న్యాచురల్ గోరింటాకు పొడి, ఇండిగో పొడి ఉంటదండి దీంట్లో. 2 పౌడర్‌లని మనం బేస్ చేసుకొని దీంట్లో ఏమేమి మిక్స్ చేయాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఇది నేచురల్‌గా మీకు హెయిర్ డై వైట్ హెయిర్‌ని బ్లాక్‌గా చేస్తదనమాట. ఎలాంటి కెమికల్ లేకుండా. మీరు కెమికల్ హెయిర్ డై వేసినప్పుడు మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. కంటికి గానీ, అలాగే మొహం మీద మచ్చలు రావటం, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. హెయిర్ డై చాలామందికి పడదు. పడని వాళ్ళు ఇలా న్యాచురల్‌గా వాడటానికి ట్రై చేయండి. ఇది ఇంతకుముందు మన ఛానల్‌లో వీడియో ఉందండి. అది 2 స్టెప్స్ బ్లాక్ ఎక్స్‌పర్ట్ అని నేను చేశాను. అదేంటంటే ఒకసారి హెన్నా పెట్టుకోవటం. హెన్నా అంటే గోరింటాకు. దీంట్లో 2 పౌడర్‌లు ఉంటాయని చెప్పాను కదా! 2 పౌడర్‌లో గోరింటాకు మనం అది కూడా ఈ బీట్రూట్ అన్నీ మిక్స్ చేసుకోవాలి. అది ఒకసారి పెట్టుకొని వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇండిగో పెట్టుకోవాలి. అది 2 స్టెప్స్‌గా నేను చెప్పాను. ఇది ఇంతకంటే ఈజీగా 1 వే స్టెప్ అనమాట ఇది. ఒక్క స్టెప్‌లోనే పెట్టుకున్న తర్వాత 2 అవర్స్ మాత్రం కంప్లీట్‌గా మీరు హెయిర్ మీద ఉంచాలి. కవర్ చేసుకోవాలి హెయిర్‌ని. దీని మీద ఏంటంటే మనం వైట్ హెయిర్‌ని రెడ్‌గా మార్చి, ఆ రెడ్‌ని మళ్ళీ ఇండిగో బ్లాక్‌గా మారుస్తదనమాట. అది మీకు ఒక నెల రోజులు కంప్లీట్‌గా మీరు ఎలాంటి హెడ్ బాతులు చేసినా కూడా 2 సార్లు, 3 సార్లు చేసినా కానీ మీకు నెల వరకు కూడా ఆ హెయిర్ డై హెయిర్ బ్లాక్‌గా అనేది సిల్కీగా మనం ఇప్పుడు వేసే ఇంగ్రీడియెంట్స్ వల్ల సిల్కీగా, బ్లాక్‌గా ఓ నెల రోజులు ఉంటదండి. ఈ ఈ డై. దీంట్లో మనకి గ్లౌజ్ ఇస్తాడు. అలాగే క్యాప్ అనేది కంపల్సరీ వాడాలి. మనం హెన్నా పెట్టేసుకున్న తర్వాత క్యాప్ పెట్టుకొని 2 అవర్స్ మనం హెయిర్‌కి ఉంచాలది. తర్వాత ప్లెయిన్ వాటర్‌తో వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ డే మీరు హెడ్ బాత్ చేసుకోవాలి షాంపూతో. ఫస్ట్ రోజునే మీరు హెడ్ బాత్ అనేది చేయకూడదు. ఇది హెన్నా పౌడర్. ఈ హెన్నా పౌడర్‌ని ఫస్ట్ మనం 2 స్టెప్స్‌లో చెప్పినప్పుడు నేను హెన్నా పౌడర్ ఒకసారి పెట్టుకోవాలి. ఇది ఒకసారి పెట్టుకోవాలి. కానీ అలా కాకుండా ఇప్పుడు 2 కూడా ఒక స్టెప్‌లోనే పెట్టుకునే ఈజీ పద్ధతి ఇప్పుడొచ్చిందండి. ఈ అనుష్‌లోనే. ఇది తప్పకుండా ఇది ట్రై చేయండి. న్యాచురల్ హెయిర్ డై ఇది. ఇది ఎలా మిక్స్ చేయాలో చూద్దామా? బీట్రూట్ రసం అండి ఇది. బీట్రూట్ మెత్తగా గ్రైండ్ చేసేసి ఫిల్టర్ చేసి ఇలా థిక్‌గా ఉండాలి. ఇలా ఇలా బీట్రూట్ రసం ఇది. అలాగే ఇది టీ పొడి అలాగే కాఫీ పొడి 2 కలిపిన డికాక్షన్ ఇది. హాఫ్ కప్పు తీసుకోవాలి. ఇది ఫుల్ కప్పు బీట్రూట్, ఫుల్ కప్పు. అలాగే దీంట్లో మనకి హెయిర్ సిల్కీగా మీ జుట్టు ఇండిగోతో పాటు ఈ బాగా నలుపుగా అవ్వటానికి, ఎక్కువ రోజులు ఉండటానికి, జుట్టు బాగా స్ట్రాంగ్‌గా అవ్వటానికి మనం ఉసిరి పొడి ఏస్తామండి దీంట్లో. ఆమ్లా పౌడర్ ఇది ప్రతి ఆయుర్వేద షాప్‌లోనూ దొరుకుతుంది. ఇది 50 గ్రామ్స్. మనం 50 గ్రామ్స్ వేయక్కర్లేదు. జుట్టు ఎక్కువ పెద్దగా పొడవుగా ఉన్నవాళ్ళు 50 గ్రామ్స్ వేసుకోవచ్చు. చిన్నగానే ఉంటది కాబట్టి నేను దీంట్లో వేస్తున్నాను ఇప్పుడు. ఇది మళ్ళీ కొంచెం వాడుకున్న తర్వాత ఇలా ప్యాక్ చేసేసుకొని స్టాప్లర్ చేసేసుకొని ఉంచుకోవచ్చు. ఏమవ్వదండి. ఎంతకాలమైనా ఉంటదిది. చూసారా ఇది? నేను ఒక హాఫ్ వరకు వేసాను. ఇలా మనం స్టాప్లర్ చేసేసుకోవచ్చు. ఇలా పెట్టేసి ఇలా స్టాప్లర్ చేసేసుకొని ఎంతకాలమైనా ఉంటది. ఇది ఏమాత్రం పాడవదు. ఇది కూడా నేను కప్‌లో వేసి చూపిస్తాను. ఇది హెన్నా పౌడర్. ఒక కప్పే అవుతుందండి.
ఇది కానీ ఒక కప్పే అవుతుంది. ఇండిగో పౌడర్ మాత్రం మనం మనం వేసుకునే ముందు ఇది కలుపుకోవాలి. అంటే ఇది మనం ఇప్పుడు మరగబెడతాం కదా! ఇవన్నీ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇది కలిపేసి పక్కన పెట్టి ఒక వెంటనే ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టి వెంటనే వేసేసుకోవచ్చు. ఓకే. ఇది నేను వేసే ముందు చూపిస్తాను. ఓకేనండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం ఒకసారి. ముందుగా ఐరన్ కడాయి తీసుకోవాలండి. ఎప్పుడైనా మనం హెన్న నానబెట్టుకున్న, ప్రిపేర్ చేసుకున్న ఐరన్ కడాయిలోనే మనం నానబెట్టుకుంటే దీనివల్ల కూడా మనకి జుట్టుకి బెనిఫిట్స్ ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి ముందుగా ఈ బీట్రూట్ రసం వేసేసుకోవాలి. ఇది మరిగిన తర్వాత మనం ఏమేమి వేసుకోవాలో అన్నీ కూడా ఇవన్నీ 1 బై 1 వేసేసుకొని మనం లాస్ట్ ఏంటంటే ఇండిగో పౌడర్ మాత్రం ఇప్పుడు వేసుకోకూడదు. ఇది కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా కొంచెం వేడివేడిగా ఉంటది కదా! అప్పుడు మాత్రమే ఇండిగో పౌడర్ కలిపి పక్కన పెట్టుకొని వెంటనే మనం తలకి అప్లై చేసుకోవాలి. ఓకేనా. కొంచెం ఇది మరిగిన తర్వాత మనం టీ డికాక్షన్ కూడా వేసేసుకోవాలి. దీంట్లో మీకు వీలైతే ఒక ఉల్లిపాయ రసం కూడా వేసుకోవచ్చండి దీంట్లో. లేకపోతే కలోంజీ సీడ్స్ అని ఉల్లిపాయ విత్తనాలు దొరుకుతాయి. ఆ విత్తనాలు కూడా మీరు దీంట్లో వేసేసుకొని మరగబెట్టుకొని బాగా ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడు ఆ విత్తనాలు కూడా వేసేసుకున్న తర్వాత ఈ 1 బై 1 ఇంగ్రీడియెంట్స్ వేసేసుకోవాలి. ఉల్లిపాయ రసం అంటే మీకు స్మెల్ పడని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. పర్వాలేదనుకున్న వాళ్ళు ఉల్లిపాయ రసం కూడా వేసుకుంటే జుట్టుకి చాలా మంచిదండి. కుదుళ్ళకి డాండ్రఫ్ అలాంటిది ఏమి లేకుండా ఉంటది. జుట్టు కుదుళ్ళు స్ట్రాంగ్‌గా అవుతాయన్నమాట. దానివల్ల జుట్టు లాంగ్‌గా, దృఢంగా ఎదుగుతది. ఓకేనండి. ఇప్పుడు ఇది మరిగింది కదా! టీ డికాక్షన్ అనేది వేసేసుకోవాలి. చూడండి ఇలా మరుగుతుంది కదా! ఇప్పుడు కాఫీ డికాక్షన్ ఇది. అంటే ఇది కాఫీ పొడి బ్రూ కాఫీ పొడి దొరుకుతుంది కదా మనకి. అది 2 స్పూన్లు, టీ పొడి 2 స్పూన్లు వేసి మరిగించిన డికాక్షన్ అది. ఇది కూడా కొంచెం మరిగిన తర్వాత ఇంకో పొంగు వచ్చిన తర్వాత ఉసిరి పొడి కూడా వేసి మరిగించాలి. చూడండి. ఈ ఉసిరి పొడి వేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి హెయిర్‌కి. ఉసిరికాయలు నానబెట్టి ఆ నీళ్లు నల్లగా వస్తాయండి. ఆ నీళ్ళని జుట్టుకు రాసుకున్నా కూడా ఆ జుట్టు బాగా ఎదుగుతుంది. అలాగే బ్లాక్‌గా షైనింగ్‌గా ఉంటుంది జుట్టు. మా అమ్మమ్మ అలాగే చేసేది. ఉసిరికాయలని చితక్కొట్టేసి అవి ఒక దేంట్లోనో ఒక గిన్నెలో వేసేసి ఉంచేదండి 2, 3 రోజులు. ఆ నీళ్ళేంటి నల్లగా వచ్చేసాయి. ఆ నీళ్ళనే ఇలా జుట్టుకి మామూలుగా ఇలా రాసేసుకునేది. అసలు చనిపోయే వరకు కూడా ఆ జుట్టు అసలు నలుపవ్వలేదండి. అంత ఓపికగా చేసేది. అంత ఓపికగా ఇప్పుడు ఎవరు చేయట్లేదు. చేయాలనుకున్న వాళ్ళు ఆ విధంగా చేసి చూడండి. మీ జుట్టు చాలా నలుపుగా, అలాగే షైనింగ్‌గా, చాలా బ్లాక్‌గా ఉంటదండి. వైట్ హెయిర్ అనేది ఉండదు. ఎందుకంటే అలా మనం రాస్తా ఉంటామా, వైట్ హెయిర్ ఎదిగే కొలది వైట్ అనేది బయటపడుతుంటది. మీరు ఈ ఉసిరి నీళ్ళు రాస్తా ఉండటం వల్ల అది కూడా బ్లాక్ అవుతా ఉంటదనమాట. అందు గురించి మీకు ఎప్పటికీ వైట్ హెయిర్ అనేది ఉండదు. ఓకేనా. ఇది ఇలా మరిగింది కదా! ఇప్పుడు గోరింటాకు పొడి కూడా వేసేయాలి. వేసేసి బాగా కలపాలి ఇది. కొద్దిగా నీళ్ళు తక్కువైనా నీళ్ళు వేసుకోవాలి. చూసారా ఇది. దీంట్లో మనం వేరే ఇంగ్రీడియెంట్స్ ఏమి వేయమండి. ఎందుకంటే మామూలు హెన్నా పెట్టుకున్నప్పుడు పెరుగు, నిమ్మకాయ ఇవన్నీ వేస్తాం కదా! కానీ దీంట్లో వెయ్యం మనం. ఇది కలర్ గురించి వేస్తున్నాం కాబట్టి అప్పుడు ఇది కొంచెం పలచగా మళ్ళీ మనం దీంట్లో ఇండిగో పౌడర్ కలపాలి కాబట్టి కొంచెం పలచగా ఉండాలి. మళ్ళీ అది కూడా కలిపిన తర్వాత థిక్ అవుతుంది కదా! మనం వేసినవన్నీ కూడా వేడి చేయటం వల్ల దాని గుణాలు బయటకొచ్చి మన జుట్టుకు బాగా ఫలితాన్నిస్తాయి.
జుట్టు ఊడటం కానీ, హెయిర్ ఫాల్ అనేది మీరు 2, 3 సార్లు ఇప్పుడు 2 నెలలు, 3 నెలలు పెట్టుకున్నారంటే ఇది హెయిర్ ఫాల్ అనేది ఉండదండి అసలు. ఇది స్ట్రాంగ్‌గా, పొడవుగా, నల్లగా నేచురల్ హెయిర్ డై ఇది. ఇది తప్పకుండా మీరు అంటే కెమికల్ డై వాడి ఇబ్బంది పడిన వాళ్ళు, అలాగే న్యాచురల్‌గా ఉండాలి మాకు అనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది వాడిన తర్వాత మీరు కమెంట్ చేసి చెప్తారు నాకు. ఇది కరెక్ట్‌గా 100% న్యాచురల్. 100% మీ హెయిర్ బ్లాక్ అవుతుందండి ఇది. అది ఒక్క స్టెప్‌లోనే. పైగా ఎక్కువ లాంగ్ టైమ్ ఉంటుంది ఇది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇండిగో పౌడర్ కలిపేటప్పుడు చూపిస్తాను మీకు. ఓకేనండి. ఇది చల్లారింది. ఇలా మనం ఇలా పట్టుకోగలిగేలా ఉండాలి. అంత వేడి మీద మనం ఈ ఇండిగో పౌడరు మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇది నీలి ఆకు పొడి, న్యాచురల్ ఆకులతో తయారు చేసిన పొడి ఇది. దీంట్లో ఎలాంటి కెమికల్స్ ఉండవు. ఇవన్నీ మనం వేసినవన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కదండి. మరి జుట్టుకి ఎలాంటి హాని ఉండదు. ఇది పూర్తిగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో. ఇది కొంచెం గట్టిగా అయితే కొంచెం వాటర్ కలుపుకోవచ్చు, గోరువెచ్చని నీళ్ళు. కొంచెం వామ్ వాటర్ కలుపుకోవచ్చు, గోరువెచ్చని నీళ్ళు కలుపుతున్నాను నేను. మనం బ్లాక్ హెన్నా ఈ ఇండిగో పౌడర్ కూడా మనం వేడి నీళ్ళతోటి కలుపుకోవాలండి. మనం ఎటువంటి హెయిర్ మీద అప్లై చేస్తున్నామో కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అంత వైట్ హెయిర్ ఉన్నది కూడా ఫుల్ బ్లాక్గా అయిపోద్ది. అది కూడా ఒక నెల రోజులు మీకు ఎలాంటి వైట్ హెయిర్ అనేది కనిపించకుండా ఒక నెల రోజుల పాటు ఈ కలర్ అనేది మీకు ఉంటుంది న్యాచురల్గా. ఇంట్రెస్ట్ ఆఫ్ కన్స్యూమర్ ఛానల్ని విజిట్ చేయండి. మన ఛానల్లో ప్రతి వీడియో కూడా మనకి లేడీస్కి ఉపయోగపడే వీడియోనే ఉంటుందండి మన ఛానల్లో. టైలరింగ్ వీడియోస్, అలాగే ఈజీగా టైలరింగ్ మీ బ్లౌజ్ మీరు ఎలా కుట్టుకోవచ్చు అనేది, అలాగే మంచి మంచి క్రాఫ్ట్స్ ఉంటాయండి, కన్స్యూమర్ రెసిపీస్ ఉంటాయి. తప్పకుండా ఛానల్ని విజిట్ చేయండి. ఓకేనండి. ఇప్పుడు ఇది ఇలా పెట్టేసి ఇంకా 5 మినిట్స్ ఇలా పెట్టేసేసి హెయిర్కి అప్లై చేసేద్దాం. ఏ విధమైన హెయిర్ మీద నేను అప్లై చేస్తున్నానో ఒకసారి చూడండి. పెట్టక ముందు ఎలా ఉంది, పెట్టిన తర్వాత ఎలా ఉంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఓకేనండి. ఆయిల్తో మసాజ్ చేసుకుని ఈ హెన్నా అనేది పెట్టుకుంటే ఆ జుట్టు డ్రై అయిపోకుండా సిల్కీగా ఉంటుంది. చూసారు కదండి. ఇలా ఈ బ్లాక్ హెన్నా అనేది అప్లై చేశాను. ఇది 2 అవర్స్ ఉంచుకోవాలి. ఇప్పుడు క్యాప్ పెట్టేస్తాను. కవర్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. ఎందుకంటే గాలి తగలకూడదు. గాలి తగిలితే ఆ బ్లాక్ అవ్వటం అనేది తగ్గుతుంది అనమాట. అందుకనే కవర్ కంపల్సరీ.